ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా 5 మినిట్స్లో సేమియా ఉప్మా రెడీ చేసుకుందామా. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసి ఆయిల్ వేడైన తర్వాత సేమియాని వేయాలి. సేమియా వేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా నిదానంగా ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక సేమియాని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ముందుగా పచ్చెనగబాడలు వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అలానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వాటితో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసి ఇవి బాగా మగ్గిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ సేమియాకి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ అనేది ఒకసారి టేస్ట్ చెక్ చేయండి. ఇలా వాటర్ బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా ఈ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్కి సేమియా వాటర్ అంతా బాగా పీల్చేసుకుంటుంది. ఇలా బాగా పొడి పొడిగా కూడా వస్తుంది. ఈ రెసిపీ అనేది మనకి బ్రేక్ఫాస్ట్లోకి, స్నాక్లోకి చాలా ఈజీగా